చిత్తూరు జిల్లా శతవసంతాల ఘన చరితా శోభిల్ల. తెలుగు, తమిళ, కన్నడ ప్రాంతాల సంస్కృతులతో రూపొందిన చిత్తూరు జిల్లాలో భిన్న సంస్కృతులు ప్రతిబింబిస్తున్నాయి. ఒకవైపు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు, మరోవైపు నెల్లూరు, అనంతపురం, కడప జిల్లాల మధ్య ఉన్న చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లోనే ప్రత్యేక సంప్రదాయాలకు, భిన్న సంస్కృతులకు కేంద్రంగా నిలిచింది. 1911 ఏప్రిల్ 1న చిత్తూరు జిల్లా ఆవిర్భవించింది. అప్పట్లో చిత్తూరు జిల్లాలో 15 తాలూకాలు, 20 పంచాయతీ సమితులు ఉండేవి. క్రమంగా మండల వ్యవస్థ ఆవిర్భవించి ప్రస్తుతం 66 మండలాలు, 3 రెవెన్యూ డివిజన్స్ అనగా చిత్తూరు, మదనపల్లి, తిరుపతిగా మన జిల్లాలో ఉన్నాయి. చిత్తూరు జిల్లా వైశాల్యం 15,18,856 చదరపు కిలోమీటర్లు. ఈ జిల్లా సముద్ర మట్టానికి 2,500 అడుగుల ఎత్తులో ఉంది. జిల్లాలో సాధారణ వర్షపాతం 936 మిల్లీమీటర్లు. జిల్లా ఏర్పడే నాటికి 11.77 లక్షల ఉన్న జనాభా అంతకంతకు పెరుగుతూ ప్రస్తుతం 41.70 లక్షలు చేరుకుంది. జిల్లాలో అక్షరాస్యతా శాతం గ్రామాలలో 49.75, పట్టణాలలో 71.40% కలదు. చిత్తూరు జిల్లాలో జీవనదులు లేవు. వర్షాకాలంలో మాత్రం కొన్ని నదులు ప్రవహిస్తాయి. అందువల్ల పెద్ద ప్రాజెక్టుల నిర్మాణం జరగలేదు. ఈ జిల్లాలో స్వర్ణముఖి, పించ, కళ్యాణి, కౌండన్య, కుశస్థలి వంటి 10 చిన్న నదులున్నాయి. జిల్లాకు దక్షిణంగా తమిళనాడు, పడమర కర్ణాటక, అనంతపురం జిల్లాలు, ఉత్తరాన కడప జిల్లా, తూర్పున నెల్లూరు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. దీని ఫలితంగా తూర్పు మండలాల్లో, ప్రత్యేకించి శ్రీకాళహస్తి ప్రాంతంలో నెల్లూరు జిల్లా మాండలిక భాష వాడుకలో ఉంది. పడమటి మండలాల్లోని పలమనీరు, కుప్పం, మదనపల్లిలో కర్ణాటక ప్రభావం ఉంటుంది. పడమటి మండలాల్లో నిరంతరం కరువు ఉంటుంది కాబట్టి వారు తినే ఆహారం కూడా తక్కువ ఖర్చుతో కూడుకున్న రాగి వంటివి ఉపయోగిస్తారు. ఆ ప్రాంతపు రైతులు వ్యవసాయ కూలీలు. నిరంతరం బ్రతుకుతెరువు కోసం వలస వెళ్తూ ఉంటారు. చిత్తూరు, తిరుపతికి మధ్య లోయ ప్రాంతం. అక్కడ ప్రజలు కొంత ఆర్థిక వెసులుబాటు కలిగి ఉంటారు. తూర్పు మండలాల్లో వ్యవసాయదారులు ఎంతమంది ఉంటారో అంతకు రెట్టింపు భూమి లేని వ్యవసాయ కూలీలు ఉంటారు. సత్యవేడు, వరదయ్యపాళెం మండలాల్లో చేనేత కార్మికులు కేంద్రీకరింపబడి ఉన్నారు. అలాగే పడమటి మండలాల్లో సాంప్రదాయంగా ఉన్న చింతపండు, వర్షాధార పంటగా వేరుశెనగ, టమోటో ప్రధానంగా గ్రామీణ పేదలకు ఆధారంగా ఉంది. రైతులు, వ్యవసాయ కూలీలకు పాడి పశువులు, గొర్రెలు, మేకలు పెంపకం ప్రధానంగా గ్రామీణ జీవనాధారంగా ఉంది. నిరంతరం కరువైన ఆ ప్రాంత ప్రజలు తట్టుకొని నిలవగలుగుతున్నారు. ప్రధానంగా స్వర్ణముఖి ఆనకట్ట, అరణియార్ ప్రాజెక్టు, కాళంగి, సిద్ధులగండి, కృష్ణాపురం రిజర్వాయర్, పెద్దేరు, మల్లెమడుగు వంటి మధ్యతరగతి నీటి ప్రాజెక్టులు జిల్లాలో ప్రస్తుతం వినియోగంలో ఉన్నాయి. భారత ప్రభుత్వం 1972లో చిత్తూరు జిల్లాను నిరంతర క్షామపీడిత ప్రాంతంగా గుర్తించింది. కరువు కాటకాల కారణంగా నిరంతరం మద్రాసు, బెంగళూరు నగరాలకు వలసపోవడం సర్వసాధారణమైపోయింది. జిల్లాలో ఖనిజ సంపద అధికంగా లేదు. పుత్తూరు, గంగాధర నెల్లూరు ప్రాంతాల్లో స్టాటైట్ అనే ఖనిజం లభిస్తుంది. కుప్పం పరిసర ప్రాంతాల్లో బంగారు, ఇనుము, ఎర్ర నమూనా ఇసుక, గ్రానైట్ కొంత లభిస్తుంది. పుణ్యక్షేత్రాలకు పుట్టినిల్లు చిత్తూరు జిల్లా. పూజింపబడే దేవాలయాలు మొత్తం 1600 ఉన్నాయి. ముఖ్యమైనవి చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం తిరుమల. తన శరణుకోరి వచ్చేవారి కష్టాలు తీర్చే కొండలరాయుడి కోసం 7 కొండలకు తరలివస్తున్న భక్తజనం రోజురోజుకూ పెరుగుతోంది. తిరుమలలో స్వయంభూగా వెలసిన కలియుగ వైకుంఠవాసుడు శ్రీ వెంకటేశ్వరస్వామి భక్తజనాన్ని ఆదరించి ఆశీర్వదిస్తున్నారు. భక్తజనోద్ధరణ కోసం వైకుంఠం నుంచి శ్రీ వెంకటేశ్వరుడు తిరుమల గిరిపై స్వయంభువుగా వెలిశారు. అంత విశిష్టత కలిగిన శ్రీ మహావిష్ణువు చిత్తూరు జిల్లాలో వెలసి ఉండడం ఈ జిల్లా చేసుకున్న అదృష్టం. తిరుమల క్షేత్రానికి భారతదేశంలోని అన్ని దేవాలయాల కంటే ఎక్కువ ఆదాయం వస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి ఆలయం, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయం, కార్వేటి నగరంలో వేణుగోపాలస్వామి ఆలయం మొదలైన ఆలయాలు నిర్వహింపబడుతున్నాయి. శ్రీకాళహస్తిలో సాక్షాత్తు పరమేశ్వరుడు వెలసిన దక్షిణ కాశీగా కీర్తింపబడుతోంది. క్రీస్తుపూర్వం 1-2 శతాబ్దాల్లో రాయబడ్డ తమిళ గ్రంథాల్లో శ్రీకాళహస్తి దక్షిణ కైలాసంగా పేర్కొనబడింది. ఆదిశంకరుల వారు ఈ క్షేత్రాన్ని సందర్శించి అమ్మవారి ఎదుట శ్రీచక్ర ప్రతిష్టాపన కావించారు. పల్లవ, చోళ, విజయనగర రాజుల కాలపు శిల్పకళా నైపుణ్యం ఈ క్షేత్రంలో కలసి ఉంది. ఇక్కడ జరిగే రాహుకేతు దోష పూజలు
ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవాలయం 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రాశస్త్యమైన మహత్తర పుణ్యక్షేత్రం. ఇక్కడ వినాయకస్వామి విగ్రహం ఒక బావి నుండి ఉద్భవించింది. ఈ స్వయంభూ విగ్రహం సర్వాంగ సహితంగా నిత్యం పెరుగుతూనే ఉంది. సత్య ప్రమాణాలకు ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం కాణిపాకం. బోయకొండ చౌడేపల్లి మండలంలో బోయకొండపై గంగమ్మ ఆలయం ఉంది. శక్తి స్వరూపిణి అయిన ఈ దేవతను చూడటానికి మహారాష్ట్ర ప్రజలతో పాటు కర్ణాటక ప్రజలు అధికంగా వస్తారు. ఈ ప్రధాన పుణ్యక్షేత్రాలతో పాటు గుడిమల్లం, నగరి, మొగిలి, సురుటుపల్లి, వజ్రాలపురం వంటివి ఎన్నో చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. వ్యాసాశ్రమం పూర్వం 7 క్షేత్రాల్లో వెలసిల్లిన పురాణ క్షోత్రమైన క్షేత్రమే నేటి ఆధ్యాత్మిక కేంద్రబిందువైన ఏర్పేడు శ్రీ వ్యాసాశ్రమం. ఈ క్షేత్రంలో 7 తీర్థాలు ఉన్నాయి. శ్రీ సద్గురు మలయాళస్వామి ఇక్కడి నుంచే సనాతన జ్ఞాన సిద్ధాంతాలను ప్రచారం చేశారు. నాడు ఆయన నాటిన ఆధ్యాత్మిక బీజం నేడు ఇంతింతై శాఖోపశాఖలుగా విస్తరించి ప్రజల్లో ఆధ్యాత్మిక సుగంధాల్ని వెదజిల్లుతూ విరాజిల్లుతోంది. కళలకు నిలయం చిత్తూరు జిల్లా. కలంకారీ, టెర్రకోట బొమ్మలు, దారుశిల్పాలు చెక్కడం, కొయ్య బొమ్మలు, కంచు విగ్రహాలు, అరివేణి కళాకృతులు చిత్తూరు జిల్లాలలో ప్రసిద్ధి చెందాయి. శ్రీకాళహస్తి పట్టణం భారతదేశంలోనే కలంకారీ కళలకు కాణాచి. ప్రకృతి సిద్ధమైన రంగులు తయారుచేసి వాటిని అందమైన చిత్రాలుగా వస్త్రాలపై చిత్రించడమే కలంకారీ చిత్రకళ. దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నుంచి మొదటిసారి అవార్డు అందుకున్న దారుశిల్పి చిత్తూరు జిల్లావాసి కావడం గమనించదగ్గ విషయం. శ్రీకాళహస్తికి సమీపంలోని పల్లమాల గ్రామానికి చెందిన గుమ్మడపూడి సత్యనారాయణ తన ప్రతిభా పాటవాలతో దేశ విదేశాల్లో కీర్తి సాధించారు. శ్రీకాళహస్తికి సమీపంలోనే ఉన్న మరో దారుశిల్ప కళా కేంద్రం మాధవమాల. ఇక్కడ చెక్కే శిల్పాలు చాలా సుందరంగా ఉంటాయి. చిత్తూరు జిల్లా కురవలకోట మండలం కంటేవారిపల్లెలో టెర్రకోట బొమ్మలు తయారవుతాయి. వీటికి దేశ విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. అదేవిధంగా పాపానాయుడుపేట రకరకాల పూసల తయారీలో అంతర్జాతీయ ఖ్యాతి గడించింది. గ్రామాల్లోని పల్లెవాసులకు ప్రీతిపాత్రమైన కళారూపాలను జానపద కళలు అంటారు. ఈ కళలు ఆయా జాతుల సంస్కృతిని, ఆచారాలను, అభిరుచులను, అనుభూతులను నిక్షిప్తం చేసుకుని ఉంటాయి. చిత్తూరు జిల్లాలో వీధి నాటకాలు, చెక్కభజన, పండరి భజన, కోలాటం, తోలుబొమ్మలాట, గొబ్బి, జక్కి, గెరిక నృత్యం, జాతర వేషాలు వంటివి చాలా ప్రధానమైనవి. ఇవే కాక పర్యాటక రంగంలో చిత్తూరు జిల్లా అంతర్జాతీయ గుర్తింపు పొందింది. అత్యధిక సంఖ్యలో యాత్రికులు సందర్శిస్తున్న ప్రదేశాల్లో వాటికన్ సిటీ తరువాత 2వ స్థానంలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం జిల్లా కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేస్తుంది. జిల్లాలోని అనేక పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందాయి. జిల్లా ఆర్థిక సామాజిక పరిస్థితులపై ఈ పర్యాటక ప్రదేశాలు విశేష ప్రభావం చూపుతున్నాయి. రవాణా, వ్యాపార రంగాల అభివృద్ధికి దోహదపడుతున్నాయి. మదనపల్లికు దగ్గరగా ఉన్న హార్స్లీ హిల్స్ కొండలు సముద్ర మట్టానికి 4326 అడుగుల ఎత్తులో ఉండి చల్లని వాతావరణం కలిగి ఉన్నాయి. మన రాష్ట్రంలో ఏకైక వేసవి విడిదిగా పేరొందిన ఈ ప్రాంతం పర్యాటకుల్ని విపరీతంగా ఆకర్షిస్తుంది. దీన్నే ఆంధ్ర ఊటీ అని కూడా అంటారు. 1870లో ఇండియన్ సివిల్ సర్వీస్కి చెందిన హార్స్లీ దీన్ని వేసవి విశ్రాంతి కేంద్రంగా అభివృద్ధిపరిచాడు. దీని సమీపంలోనే రిషి వ్యాలీ స్కూల్ వెలిసింది. చిత్తూరు జిల్లాలో చంద్రగిరి కోట చూడదగిన చారిత్రాత్మక స్థలం. ఈ కోటను 10వ శతాబ్దంలో ఇమ్మడి నరసింగయాదవరాయలనే రాజు నిర్మించాడు. ఆ తర్వాత ఇది విజయనగర పాలనలోకి వెళ్ళింది. విజయనగర పాలకులు ఈ కోటలో రాజ్మహల్, రాణిమహల్ నిర్మించారు. కొయ్యను ఉపయోగించకుండానే రాతిని ఉపయోగించి ఈ సౌధాలు నిర్మించడం ఈ కోట ప్రత్యేకత. ఈ భవంతుల్లో సున్నంతో నగిషీ పని అద్భుతంగా చేశారు. చంద్రగిరి కోటలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ వారు ఏర్పాటు చేసిన సౌండ్ అండ్ లైట్ షో పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తుంది. నారాయణవనం మండల కేంద్రం నుండి 8 కిలోమీటర్ల దూరంలో కైలాస కోన ఉంది. 100 అడుగుల ఎత్తు నుండి పడుతుంది. ఇక్కడ సదాశివేశ్వర స్వామి వెలిసి ఉన్నాడు. ఇది విహార కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ కోన ప్రక్కనే ఉన్న పర్వత పంక్తి
నగిరి ముక్కు, నగిరి నోస్ అని పిలుస్తారు. మధ్యయుగం నుండి చోళరాజులు ఈ నగిరి ముక్కు మీద ప్రతిరోజూ పెద్ద దీపం పెట్టేవాళ్లు. నావికులు దీన్ని ఆధారంగా మద్రాసు చేరేవాళ్లు. తిరుమల కొండ మీద 20 మీటర్ల ఎత్తు నుంచి జారిపడే చిన్నపాటి జలపాతం ఆలయ ప్రాంగణానికి అందాన్ని ఇనుముడింపజేస్తుంది. తిరుమల కొండ మీద ఆకాశగంగ పాప వినాశం దగ్గర సహజసిద్ధంగా జాలువారే నీటి ప్రవాహం రమణీయ ప్రకృతికి మెరుపులీనుతున్నట్లు ఉంటుంది. యాంత్రిక జీవితం నుండి కాసేపు సేదదీరాలనుకునే వాళ్లకు అందమైన ప్రకృతి ఒడి తలకోన జలపాతం. పక్షుల కిలకిలారావాలకు లయబద్ధంగా జలపాతంలో నీరు జారి గలగలా సాగుతుండగా పక్కవాయిద్యం అందిస్తూ శ్రవణానందకరంగా వింత వింత శబ్దాల ప్రకృతి శోభను అలంకరించుకుని అలరారుతుంది. పీలేరు తిరుపతి రహదారి నడుమ బాక్రాపేట నుండి 24 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రకృతి అందాలు నెలకొన్నాయి. సినిమా షూటింగులకు అనువైన ప్రదేశమిది. పెనుమూరుకు 3 కిలోమీటర్ల దూరంలో సుమారు 600 అడుగులకు పైగా ఎత్తుగల పులిగుండు ఉంది. చూపురులకు శివలింగాకారంలో కనిపించే ఈ గుండు 2 గుండ్ల కలయిక. వీటిలో ఒకటి శివుని ప్రతిరూపమని, మరొకటి పార్వతీ ప్రతిరూపమని ప్రజల నమ్మకం. ఈ గుండు దిగువ గుంటీశ్వరుని ఆలయం ఉండడంతో దీన్ని గుంటీశ్వరుని కొండ అంటారు. పెనుమూరుకు ఉత్తరంగా ఉన్న పాళ్యం అడవుల్లో పాళ్యం దొరలు యుద్ధ సమయాల్లో ఈ శిలపై తలదాచుకునేవారని స్థానికుల కథనం. తిరుపతి పుత్తూరు రహదారిలో పుత్తూరుకు 9 కిలోమీటర్ల దూరంలో సదాశివ కోనం ఉంది. జలపాతం, సహజసిద్ధమైన పుష్కరిణి, శివపార్వతుల ఆలయాలతో ఈ ప్రదేశం శోభిల్లుతుంది. అలాగే శ్రీకాళహస్తి సత్యవేడు రహదారిలో వరదయ్యపాళెం నుండి 12 కిలోమీటర్ల దూరంలో సిద్ధులయ్య కోనం ఉంది. పలమనేరు నుండి 30 కిలోమీటర్ల దూరంలోని కుప్పం రహదారిలో కైగల్ గ్రామం నుండి 2 కిలోమీటర్ల దూరంలో కైగల్ జలపాతం ఉంది. పచ్చని చెట్లు, చల్లని గాలి, చుట్టూ కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణంలో కైగల్ జలపాతం పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఏనుగుల్ని రక్షించి వాటి సంతతిని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం 1990లో ఈ కౌండిన్య ప్రాజెక్టును ప్రారంభించింది. ఇది చిత్తూరుకు 50 కిలోమీటర్ల దూరంలో పలమనేరుకు సమీపంలో ఉండి పర్యాటకుల్ని ఎంతగానో ఆకర్షిస్తుంది. శ్రీ వెంకటేశ్వర జూ పార్క్. ఇది 1987లో ప్రారంభమైంది. తిరుపతి నగరానికి 5 కిలోమీటర్ల దూరంలో చెర్లోపల్లి అలిపిరి బైపాస్ మార్గంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల రకరకాల వన్యమృగాలతో, వివిధ రకాల పక్షి సంతతితో చూపరులకు ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఇంకా వాయల్పాడు సమీపంలోని గుర్రంకొండ, వెంగమాంబ నడయాడిన తరికొండ, వరదయ్యపాళెం సమీపంలోని ఉబ్బలమడుగు, రేణిగుంట సమీపంలోని మాముండూరు, తిరుపతి నగరంలోని శిల్పారామం, కుప్పం పరిధిలోని గుడివంక, కంగుంది సంస్థానం, తిరుమల క్షేత్రంలోని వివిధ పుణ్యతీర్థాలు పర్యాటకులకు మనోహ్లాదాన్ని కలిగించే ప్రకృతి రమణీయ ప్రదేశాలు. విద్య ప్రగతికి మూలం. వ్యక్తి నడవడిక, ప్రవర్తనలో మార్పులు తీసుకురావడంలో ఎంతో కీలక పాత్ర వహిస్తుంది. ఈ విద్య అందరికీ అందినప్పుడే ఆ సమాజం శోభాయమానంగా వర్ధిల్లుతుంది. ఈ సదుద్దేశంతోనే విశ్వవిద్యాలయాలు, కళాశాలలు మన దేశంలో ఎన్నో వెలిశాయి. ముఖ్యంగా మన చిత్తూరు జిల్లాలో ఏ జిల్లాలో లేని విధంగా 7 విశ్వవిద్యాలయాలు ఉండడం ఉన్నత విద్యకు మన జిల్లా ఇచ్చే ప్రాధాన్యత స్పష్టంగా కనబడుతుంది. రాయలసీమ విద్యా వికాసానికి ఏర్పాటైన ఉన్నత విద్యా కేంద్రం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం. 19వ శతాబ్దంలోని ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని దేశ స్వాతంత్ర్యానికి పూర్వం 20వ శతాబ్దం తొలిభాగంలో ఏర్పాటైన ఆంధ్ర విశ్వ కళా పరిషత్ ఆంధ్ర యూనివర్సిటీని మినహాయిస్తే రాష్ట్రంలో తొలి విశ్వవిద్యాలయం ఇదే అని చెప్పవచ్చు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు, నీలం సంజీవిరెడ్డి గారు, కడప కోటిరెడ్డి గారు, చెలికాని అన్నారావు గారు వంటి దార్శనికుల అవిరళ కృషి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ స్థాపనకు పునాది. మొదట్లో 6 విభాగాలతో ఏర్పాటైన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నేడు 58 విభాగాలుగాను 71 కోర్సులుగాను నిర్వహింపబడుతుంది. ఆసియా ఖండంలోనే 2వ అతిపెద్ద ఆడిటోరియంగా పేరుగాంచిన శ్రీనివాస ఆడిటోరియం ఈ విశ్వవిద్యాలయాలకు అనుబంధమే. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య దీన్ని రూపొందించారు. దీని నిర్మాణంలో